కార్తిక్ అనే పిల్లాడు ప్రతిరోజు తన తండ్రి దగ్గర చివాట్లు తింటూ ఉంటాడు. దానికి గల కారణం ఏంటంటే కార్తిక్ చాలా అల్లరి పిల్లాడు. అయితే ప్రతిరోజు కూడా ఎవరైనా కొత్త వాళ్ళ దారి అడిగితే వేరే తప్పుడు దారులు చెప్తుంటాడు. అలానే స్కూల్ పూర్తి కాక ముందే ఆఖరి బెల్లు కొట్టేస్తాడు. అదే విధంగా క్లాస్ బోర్డు మీద టీచర్ బొమ్మ వేసి పిచ్చి పిచ్చి రాతలు రాస్తాడు. ఇంకొన్నిసార్లు టీచర్ నిద్రపోతున్నప్పుడు క్లాస్ రూమ్ లో బాంబులు పేల్చి భయపెడతాడు. అలానే స్కూల్లో ఉండే చాలా మంది ఆడపిల్లలను ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూ ఉంటాడు. ఈ కారణాలన్నిటి వల్ల ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తారు. దాంతో కార్తిక్ వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉంటాడు. అదే విధంగా ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే తనని తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో కార్తిక్ మరింత అల్లరి చేస్తుంటాడు. అప్పుడు ఒక రోజు తన స్నేహితులతో కలిసి గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక క్యాచ్ తన వైపు వస్తూ ఉంటుంది. సరిగ్గా క్యాచ్ పట్టే సమయంలో వాళ్ళ నాన్న వస్తున్నట్టు ఒక కుర్రాడు చెప్తాడు. దాంతో కార్తిక్ కంగారు పడి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. నిజానికి కార్తిక్ స్నేహితులు తన తండ్రి వస్తున్నాడని అబద్ధం చెప్పి తన భయాన్ని చూసి నవ్వుకుంటారు. ఈ విషయంలో కోపం వచ్చిన కార్తిక్ తనకు అబద్ధం చెప్పిన పిల్లాడి మీద దాడి చేస్తాడు. ఇక అదే రోజు రాత్రి తలకు గాయమైన పిల్లాడి తండ్రి కార్తిక్ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో విషయం అంతా చెప్తాడు. ఆ సమయంలో కార్తిక్ తండ్రి కోపంగా తన బిడ్డ మీద చేయాలనుకుంటాడు. కాకపోతే వాళ్ళ అమ్మ కారణంగా ఏం చేయకుండా వదిలేస్తాడు. ఆ రోజు నుండి వారి మధ్య దూరం అనేది పెరిగిపోతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.